అక్షయ తృతీయ రోజున పూజను ఏ విధంగా ఆచరించాలో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. అక్షయం అంటేనే అర్థం ఏదైనా అక్షయం అంటే రెట్టింపు అవుతుంది అని. ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానాన్ని ఆచరించి పీఠంను ఏర్పాటు చేసుకుని కానీ పూజ మందిరంలో కానీ పూజను ఆచరించవచ్చు. అమ్మవారి చిత్రపటాన్ని సుగంధభరితమైన పుష్పాలతోటి నగలతోటి అందంగా అలంకరించుకోండి. కుబేర అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోండి. అలానే కలశాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోండి. కుబేర కుండలను ఏర్పాటు చేసుకోండి. కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి. ఏ పూజ చేసిన గణనాథుని ఆరాధించాలి కాబట్టి గణనాథుని విగ్రహం కానీ పసుపుతో చేసిన వినాయకుని కానీ ఏర్పాటు చేసుకోండి. కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేసుకోవాలి. సోడోపచారాలతోటి గణనాథుని పూజలోకి ముందుగా ఆహ్వానం పలకాలి. మీకు తోచినంతలో అమ్మవారికి తాంబూలం ఏర్పాటు చేసుకోవాలి. నైవేద్యంలో బెల్లం పాయసాన్ని ఏర్పాటు చేసుకోండి. 1 మినిట్ వీడియోలో పూజ వీడియో మొత్తాన్ని అప్లోడ్ చేయడం కుదరదు కాబట్టి లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఒక్కసారి మన ఛానల్లో అక్షయ తృతీయ వీడియోను విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.